నెక్స్ట్ మిగతా వార్తల్లో గ్రామ సభలు ఇవాల్టి నుంచే 24వ తేదీ దాకా నిర్వహణ, 4 పథకాల కోసం అర్హుల గుర్తింపు, అర్హత ఉన్నా పేర్లు లేకపోతే మళ్ళీ దరఖాస్తులు స్వీకరిస్తారట. గ్రామ సభల్లో జాబితా ప్రదర్శన 26వ తేదీన పథకాల ప్రారంభం. సో ఇవాళ ఎంత 21వ తేదీ, 21, 22, 23, 24 ఈ 4 రోజులు గ్రామ సభలు నిర్వహిస్తారట. 4 పథకాల కోసం దీన్ని నిర్వహించి అర్హులను గుర్తిస్తారట. ఇప్పటికే రేషన్ కార్డుల విషయంలో గందరగోళం నడుస్తున్నది. అనర్హులకు ఇచ్చిర్రు, అర్హులైన వాళ్ళకి ఇవ్వలేదు అని. సో దీంతో ఈ గ్రామ సభ నిర్ణయం తీసుకున్నారు. మంచిదే ఈ నిర్ణయం, ఎందుకంటే గ్రామ సభ పెడితే ఎవరు ఏంటి అనేది తెలిసిపోతుంది. అనర్హుడికి ఉన్నదనుకోండి, గ్రామంలో ఉన్న ప్రజలే తేల్చేస్తారు, ఆయనకి ఎట్లు ఇస్తావా అని అడుగుతారు. 4 ప్రతిష్టాత్మక పథకాలకు సంబంధించి అర్హులను గుర్తించేందుకు గ్రామ సభల నిర్వహణకు వేళైంది. ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం లబ్ధిదారులను గుర్తించేందుకు మంగళవారం నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించబోతున్నారు. అనంతరం ఈ పథకాలను 26వ తేదీన ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించబోతున్నది. ప్రజాపాలన దరఖాస్తులు, గతంలో మీ సేవ కేంద్రాల్లో వచ్చిన దరఖాస్తులు, కుల గణన, ప్రభుత్వం వద్ద ఉన్న పేద కుటుంబాల సమాచారం ఆధారంగా లబ్ధిదారుల తాత్కాలిక జాబితా సిద్ధం చేశారు. దాని ఆధారంగా ఆయా కుటుంబాల ద్వారా సమగ్ర సమాచారం రాబట్టారు. ఎక్కడుంది ఇది? పంచాయతీల్లో కార్యదర్శుల సమక్షంలో వివిధ శాఖల అధికారులు, ఎంపీడీఓల సహకారంతో సర్వే నిర్వహించారు. 4 పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను గ్రామ సభల్లో ప్రజల ముందు వెల్లడిస్తారు. అక్కడ వచ్చే అభ్యంతరాలు, అభ్యర్థనలను ఆధారంగా చేసుకొని తుది అర్హుల జాబితా సిద్ధం చేయబోతున్నారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, కులగణన నివేదికని వీళ్ళు ప్రామాణికంగా తీసుకున్నారు. ఇది తప్పు. కులగణనకి, రేషన్ కార్డులకి, కులగణనకి ఇంకో దానికి సంబంధం లేదు. క్యాస్ట్ సెన్సెస్ తీసింది ఏంటంటే ఎవరి జనాభా ఎంత ఉందో తెలుసుకుని వాళ్ళకంత వాటా ఇవ్వాలన్నది కులగణన యొక్క సారాంశం, సర్వే సారాంశం. వీళ్ళు ఏం చేశారు, ఇంటర్నల్గా వచ్చినటువంటి ఆ రిపోర్ట్ని తీసుకొని, అది ఇంకా పబ్లిక్ డొమైన్లోనే పెట్టలేదు, దాని మీద ఇంకేం లేదు, దాన్ని తీసుకొని వీళ్ళు రేషన్ కార్డ్స్ ఇష్యూ చేశారు. అది పెద్ద మోసమైంది. సాగుకు యోగ్యమైన భూమికి ఎకరాకు ఏడాదికి రైతు భరోసా కింద 12,000, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని ఉపాధి కూలీలకు ఏటా 12,000 2 విడతల్లో అందించబోతున్నారు. నిరుడు కనీసం 20 రోజుల పాటు ఉపాధి హామీ పనులు చేసిన వారికి ఇందిరమ్మ భరోసా పథకం వర్తిస్తుంది. అంటే పోయిన సంవత్సరం 20 days మినిమం చేయాలి. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అందబోతున్నాయి. ప్రజాపాలన, కులగణన సర్వేతో పాటు 2014 నుంచి ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ ద్వారా సమర్పించిన దరఖాస్తులను సాంకేతిక సమాచారం ద్వారా అర్హులను గుర్తించారు. వాటి ఆధారంగా ఆ కుటుంబాల వద్దకెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. గ్రామ వార్డు సభల్లో ఆమోదం తర్వాత కొత్త కార్డుల జారీకి చర్యలు చేపట్టబోతున్నారు. ఇదిలా ఉండగా సర్వేలో పేర్లు రాని వారు తిరిగి గ్రామ సభల్లో దరఖాస్తులు సమర్పించవచ్చని అధికారులు చెబుతున్నారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయని ప్రజలకు వారు భరోసా కల్పిస్తున్నారు. సో వాళ్ళు ఏమంటున్నారంటే, ఇది నిరంతర ప్రక్రియగా జరగాల్సింది. బేసిక్గా ఇది నిరంతరం జరగాల్సిందే, నిరంతరం జరగాల్సిన ప్రక్రియ ఇది. దీన్ని మనం ఈ రోజుతో ఎండ్ చేసేది కాదు అని వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి అప్లికేషన్ ఫామ్ కూడా ఏదో వచ్చినట్టున్నది. ఇక్కడ ఉండగా నిన్న అనిల్ చేసే కదా. అరే ఇది ఆన్ చేస్తావా ఏమన్నా? సో ఈ అప్లికేషన్ ఫామ్ అంటే ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఇచ్చినట్టున్నారు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అది అనిల్ నిన్న ఒక వీడియో చేసింది కదా, దాని కింద ఒక కాపీ ఉన్నది, గ్రూప్లో వేసినట్టున్నాడు. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జనరల్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్, ఇది మెమో నెంబర్ 582, ప్రజాపాలన ఇన్స్ట్రక్షన్స్ విత్ రిఫరెన్స్ టు న్యూ రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇండ్లు అండ్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. సో ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? In partial modification of instructions issued dated
సో కొన్ని చేంజెస్ చేసిరట, కొన్ని పాక్షిక చేంజెస్. 10/1/2025 నాడు ఫాలోయింగ్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గివెన్ న్యూ రేషన్ కార్డ్స్ అండ్ ఇందిరమ్మ ఇండ్లు. న్యూ రేషన్ కార్డ్స్ విషయంలో ఇన్ గ్రామ సభ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ విత్ గవర్నమెంట్ విల్ బి టేకెన్ అప్. సో ఆల్రెడీ ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? 6,68,309 కార్డ్స్, 11,65,052 మెంబర్స్. అంటే ఈ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా గురించి చెప్తున్నారు. డీటెయిల్స్ ఆఫ్ రిమైనింగ్ అప్లికేషన్స్ 41,25,000. పెండింగ్ అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి? అండ్ ఈ మీ మెయిన్ పాయింట్, ఇన్ గ్రామ సభ మీటింగ్స్ 21st to 24th January కలెక్ట్ ఫ్రెష్ అప్లికేషన్ ఫర్ న్యూ రేషన్ కార్డ్ ఆర్ మెంబర్స్ అడిషన్ ఫ్రమ్ దోస్ హౌస్ హోల్డ్స్ ఆర్ పర్సన్స్ హూ కుడ్ నాట్ గివ్ అప్లికేషన్ డ్యూరింగ్ ఎర్లియర్ రౌండ్స్. సో బిఫోర్ ఎవరైనా ఈ రేషన్ కార్డు కోసం అప్లికేషన్ ఇవ్వకపోతే ఈ గ్రామ సభల్లో వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎవరైనా యాడ్ అయ్యారు, అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ద అప్లికేషన్స్ రిసీవ్డ్ ఫర్ రేషన్ కార్డ్స్ ఎయిదర్ ఫర్ న్యూ రేషన్ కార్డ్స్ ఆర్ స్ప్లిట్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డ్ ఆల్సో బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. అంటే ఒకవేళ కొత్తగా పెళ్ళైంది నిన్న మొన్ననే, సో వాళ్ళు రేషన్ కార్డుకి అప్లై చేయాలనుకుంటున్నారు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. పేర్లు యాడ్ చేయాలనుకుంటున్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. Please ensure that the following details are collected in the fresh applications during Grama Sabhas. Name of the household, other family members, Aadhaar numbers, అందరు ఆధార్ నెంబర్స్ కావాలన్నట, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నట, మొబైల్ నెంబర్ కావాలన్నట, అడ్రస్ ఇవ్వాలా. సో ఈ డీటెయిల్స్ అన్నీ వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్ల విషయానికి వస్తే ఇందులో కూడా సేమ్ మళ్ళీ ఫ్రెష్ అప్లికేషన్స్ ఇన్ గ్రామ సభ కలెక్ట్ ఫ్రెష్ అప్లికేషన్ ఫ్రమ్ దోస్ హౌస్ హోల్డ్స్ హూ కుడ్ నాట్ గివ్ అప్లికేషన్ డ్యూరింగ్ ఎర్లియర్ రౌండ్స్. పాత ఎవరైతే అప్లికేషన్ ఇవ్వలేదో వాళ్ళందరూ ఇవ్వాల్సి ఉంటుంది. సో వీళ్ళు ఏం సబ్మిట్ చేయాల్సి వస్తుంది అంటే మీరేం అప్లికేషన్స్ అంటే మీరు ఫామ్స్ ఏం పెట్టుకోవాలా, నేమ్ ఆఫ్ ది అంటే మీ పేరు ఇవ్వాలి, ఆధార్ నెంబర్లు ఇవ్వాలి, ఆధార్ కార్డ్స్ జిరాక్స్ ఇవ్వాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు ఇక్కడ కూడా, మొబైల్ నెంబర్ అడుగుతున్నారు అండ్ అడ్రస్ అడుగుతున్నారు. మరి ఇప్పుడు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఇమీడియట్గా ఏడొస్తుంది? ఆయన ఎంఆర్ఓ ఆఫీస్కి పోవాలా, ఎంఆర్ఓ ఆఫీస్ ఒకవేళ లేకపోతే అక్కడ రెవెన్యూ సెక్రటరీ అక్కడే ఉండి పలానా క్యాస్ట్ని అక్కడే ధృవీకరించి ఇచ్చేస్తాడా? లేదు మళ్ళీ మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్ పెట్టుకుంటే అది 2 రోజులు 3 రోజులు మినిమం పడుతుంది. ఇన్ని వేల అప్లికేషన్లు ఒకటేసారి వస్తే ఇంకా చాలా సమయం పడుతుంది. ఎందుకంటే చాలామంది క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకుంటారు ఫ్యామిలీస్లో, ఆ పిల్లలు ఏదైనా స్కాలర్షిప్ కోసమో దేనికోసం అప్లై చేస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ తప్ప దేనికోసం అది అవసరం రాదు మనకు పెద్దగా. మరి ఇక్కడ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, ఇది ఎట్లా? అండ్ దాంతోపాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇది 12,000 రూపాయలు ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన విషయం. ఇది ద బెనిఫిట్ అండర్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విల్ బి ఎక్స్టెండెడ్ టు 156 పంచాయత్స్ విచ్ వర్ మెర్జ్డ్ ఇంటూ మున్సిపాలిటీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్స్ ఫర్ ద ఇయర్ 2023-24. సో మినిమం ఈ ఉపాధి హామీ పని మినిమం ఒక 20 days అయినా చేసి ఉండాలి. సో వాళ్ళకి మాత్రమే ఈ ఆత్మీయ భరోసా పథకం వస్తుంది. వీళ్ళకి 6,000 12,000 రూపాయలు ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది. అండ్ ఇప్పుడు ఇదిగో రేషన్ కార్డుకి సంబంధించిన ఫామ్ ఇది. ఇగో రేషన్ కార్డు దరఖాస్తు, కుటుంబ యజమాని పేరు, తండ్రి లేదా భర్త పేరు, చిరునామా, ఇక్కడ టోటల్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీరు ఏం పని చేస్తున్నారు, మీ కులం ఏంది, మొబైల్ నెంబర్ ఏంది, కుటుంబ సభ్యుల వివరాలు, ఎవరెవరి పేర్లు అందులో రావాలనుకుంటున్నారు ఆ రేషన్ కార్డులో ఆ నేమ్స్ అన్నీ ఇవ్వాలి ఇక్కడ. సో మీ డేటు ఇక్కడ డేట్ వేసి ఇక్కడ సంతకం పెట్టాలి ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో. రేషన్ కార్డు ఉండి కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేయాలి అంటే, ఇప్పుడు ఒకవేళ రేషన్ కార్డు ఉన్నది, మీ బాబు పేరు మీ పాప పేరు ఇంక అందులో యాడ్ కాలే, వాళ్ళు ఏం చేయాలంటే ఇగో ఇక్కడ కింద ఉన్న డీటెయిల్స్ నింపాలి. ఇగో రేషన్ కార్డు ఉండి కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకోవడానికి ఎఫ్ఎస్సి నెంబర్ అంటే ఇది ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ నెంబర్, అంటే ఇప్పుడు మీకు ఏదైతే కార్డు ఉన్నదో ఆ కార్డు నెంబర్ అక్కడ రాయాలి, ఇప్పుడున్న రేషన్ కార్డు నెంబర్. ఎవరైతే పేర్లు యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళది ఇక్కడ మెన్షన్ చేయాలి. దాని తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తు, ఇది కుటుంబ యజమాని పేరు, తండ్రి లేదా భర్త, చిరునామా, అడ్రస్సు, వృత్తి, కులము, సెల్ నెంబరు, కుటుంబ సభ్యుల వివరాలు, ఎవరెవరు ఉన్నారు ఏంటి అని. దీనికి ఏమడుగుతున్నారంటే ఇక్కడ క్యాస్ట్ అని ఇక్కడ ఉన్నది, కానీ ఇది సర్టిఫికేట్ అడుగుతున్నారు. మరి రాస్తే సరిపోద్దా, సర్టిఫికేట్ కావాలన్నా?
అది గ్రామ సభల్లో అక్కడ అధికారులను అడిగితే తెలుస్తుంది. సో ఈ ఈ ఈ చేంజెస్ని దయచేసి గమనించండి. ఇవాళ నుంచి గ్రామ సభ జరగబోతున్నది 21st to 24th వరకు.